హాయ్. హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ అన్న. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నాను? అంటే ఇప్పుడు పథకాలన్నీ చెప్పినటువన్నీ అమలు చేస్తున్నాడు కాబట్టి తనే రావాలనుకుంటున్నాను. సో ఈ 5 సంవత్సరాల్లో మీకు ఏది బాగా నచ్చింది? మాకు చదువుకి ఇచ్చాడు కదండి, బీటెక్ మొత్తం ఇచ్చాడు, అమ్మఒడి ఉంది, ముసలి వాళ్ళకి ఇచ్చాడు. సో దట్స్ తనే రావాలనుకుంటున్నాను. సో ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందంటారు? బాగుందండి. ఒకప్పుడు మనం ఏదైనా కావాలంటే కనుక సచివాలయంలో క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఫింగర్ ప్రింట్ కానీ ఏమైనా ఇవ్వడం కానీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. సో బాగుంది. పెన్షన్ ఇంటి వరకే వచ్చి ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వడం అదేలా ఉంది? అది బాగుందండి. ఒకప్పుడు ముసలోళ్ళు కొంతమంది లైన్లో నిలబడలేక చనిపోయారు, చాలా న్యూస్ విన్నాం మనం. కానీ ఇప్పుడు 1వ తేదీకే 7 గంటలకి ఇంటికాడికి వచ్చి ఇచ్చేసిపోతున్నారు. సో బెటర్ అనిపిస్తుంది. సో జగనే రావాలనుకుంటున్నాను. సో అంటే ఆయన వచ్చాకే విద్యారంగం కానీ వైద్య రంగం బాగా డెవలప్ చేస్తారు అంటున్నారు కదా, నిజమే అంటారా? నిజమే అండి. అంతకుముందు వాళ్ళు వచ్చారు కానీ ఏం డెవలప్ చేయలేదు. కానీ ఇప్పుడు డెవలప్ అయింది. గవర్నమెంట్ స్కూల్ పోల్చుకుంటే ప్రైవేట్ స్కూల్ లాగే ఉన్నాయి ఇప్పుడు అంతా. సో బెటరే. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ, ఇప్పుడు బాగానే ఉంది. ఆరోగ్యశ్రీపై కూడా 25 లక్షలు చేశారు. అది బెటరే కదండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి చాలా యూస్ అవుతుంది. సో ఓకే. సో అంటే జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి కదా, మీరు ఎలా భావిస్తున్నారు? దీన్ని అట్లేం లేదండి. అంటే ఇప్పుడు ఒకరిని ఎదుర్కోవాలంటే ముగ్గురు ఖచ్చితంగా రావాల్సింది. అంతా ఒకటైనారు, ఇప్పుడు జగన్ ఒకటైనారు. సో ఇప్పుడు అన్నీ అమలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వస్తారనే భయంతోనే ముగ్గురు వస్తున్నారు అనుకుంటున్నాను. అంతే. సో మరి 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకు సింగిల్గా రాలేకపోతున్నారు అనుకో? అది తెలియదు చాలా. సో మరి వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మీకు ఎలా అనిపిస్తుంది? అది నాకు తెలిసి వాళ్ళు పడి కావాలని ఏమన్నా జగన్ ఏమన్నా పంపించాడేమో, చెప్పలేం కదండి. రాజకీయాలు ఎట్లుంటాయి. రాజకీయాలు ఉండొచ్చు మేబీ. సో మళ్ళీ జగనే వస్తే ఎలాంటి మార్పులు చూస్తారు? ఇప్పుడు అందరి సాఫ్ట్వేర్ అంటున్నారు కదండి, అది ఆ మార్పు వస్తే బాగుంటుంది. అది రాజధాని కొంచెం డెవలప్ చేసి అది వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ముక్కలు ఎపిక్ నెక్స్ట్ ఏం ఎవరంటారు? జగన్.